తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా పరిగణిస్తారు. కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీక చెబుతారు. మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనపడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే చిదంబర రహస్యం అని పండితులు చెబుతారు. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూ అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు. దాదాపు 8 సంవత్సరాలు సైంటిస్టులు పరిశోధనలు చేసి స్పష్టం చేశారు. మానవుడికి నవరంధ్రాలు ఉన్నట్లు చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. చిదంబరం దేవాలయంలోని గర్భాలయం పైన 21,600 బంగారపు రేకులను తాపడం చేశారు. ఈ బంగారపు రేకులను తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులను వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది. ఈ గుడిలో పొన్నాంబలం ఎడమవైపున ఉంటుంది. ఇది గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కాలి. ఇది న మ సి వ య పంచాక్షరిని సూచిస్తుంది. ఈ ఆలయంలోని కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు. చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి తిరిగి వెనక్కి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. మనకు చెన్నై నుండి చిదంబరం వరకు బస్, ట్రైన్ సౌకర్యం ఉంది. చిదంబరం నుండి ఆలయంకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.